ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజల జీవితాలను నాశనం చేసే ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ కె నాగేశ్వరరావు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఒక మహిళ నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామ పరిధిలో అనుమానాస్పదంగా కనిపించడంతో కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమెను విచారించగా ఆమె వద్ద 6 కిలోల గంజాయి లభించిందని వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఎక్సైజ్ పోలీసులు ఆమెను విచారించగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మరో మహిళ వద్ద 200 గ్రాముల గంజాయి ఉందని తెలుపగా ఆమె ఇంటిని కూడా సోదా చేసి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆమెను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం గంజాయి విలువ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సుమారు 1,70,000 రూపాయలు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో దీని విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులను ఎవరు అక్రమ రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని, ఇలాంటి నేరాలకు ఎవరు పాల్పడిన వారికి సహకరించిన కఠిన శిక్షలు ఉంటాయని, ఇలాంటి మాదక ద్రవ్యాలను ప్రజలు ఉపయోగిస్తే వారి జీవితాలు నాశనం అవుతాయని, కాబట్టి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద రవాణా జరుగుతుందని సమాచారం తెలిస్తే స్థానిక ఎక్సైజ్ పోలీసులకు గాని టాస్క్ ఫోర్స్ పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ కె నాగేశ్వరరావు, ఎస్ఐ ఎం శ్రీనివాస్, సయ్యద్ మోహసిన్, హెడ్ కానిస్టేబుల్స్ కుమార్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కరుణాకర్, కాసింబేగ్ తదితరులు పాల్గొన్నారు. ఛానల్ ఉంది. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మానా ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు 243 గ్రాముల గంజాయితో పట్టుబడింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమె షమీం అనే జమ్మికుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర 6 కిలోల 123 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతుంది. నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. మేము రిమాండ్ చేస్తారు. తదుపరి విచారణ జరుగుతుంది. ఎంత విలువైనటువంటి దాదాపు 2 లక్షల రూపాయలు విలువ ఉండొచ్చు మార్కెట్లో. ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది 25,000 రూపాయలు ఇచ్చింది కిలోకి. ఇది 6.5 కిలోల దగ్గరగా ఉన్నది. వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది. దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు మాకు డిటెక్ట్ అయింది, కేసు డిటెక్ట్ అయింది. ఈ రోజుకి ఇంటి దగ్గర దొరికింది సార్, ఇంటి దగ్గర దొరికిందా? వెహికల్లో దొరికింది. ఒక వెహికల్ మాకు వచ్చిన సమాచారం అయితే మేము వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర ఒక చిన్న ప్యాకెట్ 203 గ్రాములు ఉప్పల ప్రాంతంలో, అదే మన కొత్తపల్లి గ్రామంలో దొరికితే అప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే సమయం ఉన్నదో ఆమె ఇంట్లో దొరికింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.